సాధనకు స్వాగతం. మనిషి ఈ భూమి మీద పుట్టినప్పటి నుంచి కూడా ఏదో సాధించాలి, ఏదో తెలుసుకోవాలి, దేన్నో పొందాలి అనేటటువంటి ఒకానొక తాపత్రయం ఉంటూ ఉంటుంది. ఉండేది, ఉంటోంది, ఉంటుంది కూడా. ఎందుకంటే తాను పొందదలిచిన దాని గురించి ఎప్పుడూ మనిషి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ మనిషి జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ప్రజ్ఞ, పదార్థం అనేటటువంటి రెండిటి మధ్య కూడా ఒక సమన్వయం అనేటటువంటిది ఏర్పడాలి. మన శరీరంలో మనలో ప్రజ్ఞ ఉంది, పదార్థం ఉంది, శక్తి ఉంది. ఈ మూడిటి యొక్క సమ్మిశ్రమంగా, సమన్వయంగా మన శరీరం అనేటటువంటి పని చేస్తూ ఉన్నప్పుడు అందులో మనం మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అంటే ప్రాశ్చ్యతత్వం అయినటువంటి, తూర్పు తత్వం అయినటువంటి ప్రజ్ఞకు సంబంధించినటువంటిది కానీ, పాశ్చాత్యానికి సంబంధించినటువంటి భౌతికవాదం కానీ, ఈ రెండింటిలో ఒక సమన్వయం ఎప్పుడైతే వచ్చిందో, ఈ రెండిటికి మధ్య ఒక వారధిగా మనిషి నిలబడాలి. అంటే మనలో ఉన్న పదార్థాన్ని, ప్రజ్ఞకి దాన్ని ఎలా వాడుకోవాలి, ప్రజ్ఞ వ్యక్తం అవ్వాలంటే, ఒక మనిషి తాను వ్యక్తం అవ్వాలి అంటే, ఈ ప్రపంచంలో తాను కనపడాలి అంటే ఈ ప్రజ్ఞకి పదార్థం అనేటటువంటిది ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండింటిలో కలిగినటువంటి ఒక సమన్వయం ఆధారంగా ఈ శరీరం అనేటటువంటి ఒక యంత్రం పనిచేస్తూ ఉంటే, ఆ యంత్రంలో నుంచి మనం మన జీవితాన్ని మనం గడుపుతున్నాం అనేటటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. అయితే మన యొక్క జీవితంలో ఏదైనా కర్మని ఆచరించాలి అంటే ఆ కర్మకు కావాల్సినటువంటి జ్ఞానం అనేటటువంటిది ఎంతో అవసరం. అంటే అందినటువంటి జ్ఞానంతో ఎప్పుడైతే మనం కర్మలు చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనం యోగం అనేటటువంటిది సిద్ధిస్తుంది. యోగం అంటే ఏకత్వం అని ఒక భావన, యోగం అంటే సింథసిస్, సమన్వయం అనేటటువంటి ఒక అర్థం, యోగం అంటే కలయిక అనేటటువంటి ఒక భావం, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. అయితే మనం ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆకర్షణలకు లోబడి ఎప్పుడైతే మనం ప్రజ్ఞాతత్వం నుంచి పదార్థంలోకి ఎక్కువగా వెళ్ళిపోతామో మనం అక్కడ బంధింపబడతాం. అలా బంధింపబడినటువంటి జీవుణ్ణి తిరిగి ప్రజ్ఞ వైపు మళ్లించి నువ్వు ఎవరు అనేటటువంటి దానికి నీకు జీవుడికి గుర్తు చేసి తిరిగి అతన్ని ప్రజ్ఞామయ స్థితిలో నిలపడానికి కావలసినటువంటి గురువు అవసరం ఉంటుంది. ఎందుకంటే తాను ఆల్రెడీ ఆ స్థితిలో ఉండి ఆ స్థితిలోకి ప్రవేశించాలనుకునే వాళ్ళని కానీ, లేదా ఆ స్థితిలో లేకుండా బాధపడేటటువంటి వాళ్ళని కానీ తిరిగి మళ్ళీ ఆ స్థితికి తీసుకొచ్చేటటువంటిది వ్యక్తి లేదా తత్వం గురుతత్వం. ఆ గురువు ఆ జీవుణ్ణి అక్కడి నుంచి ఉద్ధరిస్తాడు. అంటే పదార్థంలో బంధింపబడినటువంటి జీవుణ్ణి ప్రజ్ఞాస్థితిలోకి ఉద్ధరించి తానెవరో తెలుసుకునేటటువంటి స్థితికి జీవుణ్ణి తీసుకెళ్లేటటువంటి వాడు గురువు. మన భారతీయ సాంప్రదాయంలో గురువు అంటే పరమాత్మే. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనేటటువంటిది గురువుని మనం చేసేటటువంటి స్థుతి. అంటే మన సాంప్రదాయంలో గురువే సాక్షాత్ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మం నుంచి వచ్చినటువంటి బ్రహ్మతత్వం, విష్ణుతత్వం, శివతత్వం ఎలాగైతే సృష్టి, స్థితి, లయాలకు మూడు కారణమై ఉండి ఈ సమస్త సృష్టిని నడిపిస్తున్నాయో, అలాగే గురువు పరమాత్మ స్వరూపుడై శిష్యుడిలో కావలసినటువంటి సృజనాత్మకతని, అలాగే తనకు కావలసినటువంటి స్థిరత్వాన్ని, తనలో తాను లయమై తాను పదార్థమయ జీవితం కాకుండా ప్రజ్ఞామయమైనటువంటి జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి మరి రుద్రతత్వం, బ్రహ్మ, విష్ణు, రుద్రులో మనం ఎలాగైతే చెప్తూ ఉంటామో అటువంటి మూడింటిని శిష్యునికి అందించి ప్రజ్ఞామయ స్థితిలో నిలిపేవాడు గురువు. మనకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో ఉన్నారు. అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గురువులలో ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఒక ఆయన ఎంతో ప్రముఖులు, ముఖ్యులుగా మనం గుర్తుంచుకోవాలి. ఆయన పేరు కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య. మామూలుగా అందరం మాస్టర్ ఈకే అని పిలుచుకుంటాం. ఆయన 1926 ఆగస్టు 11వ తారీఖు నాడు బాపట్లలో జన్మించారు, ఆంధ్రప్రదేశ్లో. అంటే రేపు ఆగస్టు 11వ తారీఖు ఆయన శత జయంతి. అప్పటికి ఆయన 100 సంవత్సరాలు నిండుతాయి. గత సంవత్సరంగా ఆయన యొక్క రచనలు, ఆయన యొక్క ప్రబోధాలు, ఆయన మార్గాన్ని అనుసరిస్తున్న మేమంతా కూడా గత సంవత్సరంగా శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ మాస్టర్ గారి సాన్నిధ్యంలో మరింతగా ఉంటూ ఆయన పుస్తకాలు చదువుకుంటూ ఆయన అనుభూతిలో మేము గత ఒక సంవత్సరం అంటే గత 10-25 సంవత్సరాలుగా గడుపుతూనే ఉన్నాం. కానీ
ఇది శత జయంతి అయి ఉండటం వల్ల దానికి ఎంతో ప్రాముఖ్యతగా ఈ కార్యక్రమాన్ని మేము చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజున మనం ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎంత చెప్పుకోవచ్చండి అంటే ఇట్ ఈస్ ఏ టిప్ ఆఫ్ నీడిల్ అంత చెప్పుకోవచ్చు, లేదా టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఆకాశతత్వంలో లేదంటే అనంతమైనటువంటి ఆదిత్యతత్వం గురించి మనం మాట్లాడుకుంటే ఎంత మాట్లాడుకోగలం. అందుకే ఆయన ఎప్పుడూ అంటూ ఉండేవారు, ఏ పార్ట్ కెనాట్ కాంప్రహెండ్ హోల్ అని చెప్పారు. ఆయన చెప్పిన రచనల ఆధారంగా, ఆయన చెప్పినటువంటి మా వాక్యాల ఆధారంగా, ఆయన అందించినటువంటి యోగ విధానం ఆధారంగా ఏదో మేము జీవించుకుంటూ డింకీలు కొట్టుకుంటూ నడుస్తున్న వాళ్ళం. మాస్టర్ గారి గురించి మేము చెప్పేస్తాం, మాకు అంతా తెలుసు అని అనుకుంటే అది అతిశయోక్తి కాదు, అది అజ్ఞానం. కానీ మన ప్రయత్నంగా ఆయన యొక్క సాన్నిధ్యంలో ఉండటానికి మన ప్రయత్నంగా మనం చేయవచ్చు. అందులో భాగంగానే ఈ రోజున ఆయన గురించి చెప్పుకుంటాం అనేటటువంటిది నాకు ఎంతో ఆనందదాయకం అని చెప్తున్నా. అలాగే ఆయన తండ్రి గారు శ్రీమాన్ అనంతాచార్యుల వారు, ఆయన పేరు కూడా చూడండి, ఆయన అనంతాచార్యుల వారు. ఆయన ఆయుర్వేదంలో దిట్ట, వేదాంగ పారంగతుడు. ఆయనకి ఎన్నో వేద రహస్యాలు తెలుసు, ఆయన తెలుసుకున్నారు, ఆయన ఒక ద్రష్ట. అటువంటి ఆయన అనంత తత్వం నుంచి దిగి వచ్చినటువంటి కృష్ణ చైతన్యంగా శ్రీ కృష్ణమాచార్యులు గారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే అనంతాచార్యుల వారు కృష్ణతత్వం గురించి ధ్యానం, ఆయన భగవద్గీత లేదంటే కృష్ణతత్వం గురించి ఆ తన్మయత్వ స్థితిలో ఉన్నప్పుడు పుట్టినటువంటి మాస్టర్ ఈకే గారు. ఆయన ఈకే అంటే ఎకిరాల కృష్ణమాచార్యులుగా మనం చెప్పుకుంటాం. అయితే ఆయనకి కృష్ణమాచార్య అనేటటువంటి నామాన్ని ఆయన పెట్టారు. ఆయన అనంతాచార్యుల వారి పిల్లల్ని ఏ స్కూల్కి విద్యాలయాలకి పంపలేదు. తానే గురువై అందరికీ కావలసినటువంటి వేదాంగాలు, వేదము, వాటిల్లో ఉన్నటువంటి రహస్యాలు, విశ్వవిజ్ఞానం అందించి మామూలుగా మనం అనుకునేటటువంటి నిరుక్తం, వ్యాకరణం, జ్యోతిష్యం, ఛందస్సు అనేటటువంటి ఆయనే పిల్లలకు నేర్పించి వాళ్ళని ప్రతిభావంతులుగా చేశారు. ఆయన తండ్రి గారి దగ్గర నుంచి చిన్నప్పుడే ఎన్నో వేద రహస్యాలు, విద్యా రహస్యాలు వీటన్నిటిని ఆకలింపు చేసుకున్నటువంటి మహోన్నత వ్యక్తి మాస్టర్ ఈకే గారు. చిన్నతనంలో తండ్రి గారిని చూడటానికి ఎవరో మరి బ్రహ్మ సమాజం వాళ్ళు వస్తే వాళ్ళని ఊర్లో చూపించడానికి తీసుకెళ్తే, మేము దేవాలయానికి రాము, మేము బ్రహ్మాన్ని, అంతటా నిండి ఉండినటువంటి బ్రహ్మాన్ని మేము ఉపాసిస్తాం, కానీ మేము మరి విగ్రహారాధనని మేము అంత సమ్మతించము అని అంటే, మాస్టర్ గారు అన్నారట, అంతటా బ్రహ్మ ఉన్నాడు అని మరి నమ్మేవాళ్ళు ఈ గుళ్ళో ఉన్నటువంటి ఈ విగ్రహంలో ఉన్నాడని ఎందుకు నమ్మరు అని వాళ్ళందరినీ ఒక విస్మయానికి, ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సందర్భం ఉన్నది అని మాస్టర్ గారి గురించి చెప్పుకున్న దాంట్లో మేము వినటం జరిగింది. మామూలుగా ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. మీకు నాకు తెలియదు, నేను చూడలేదు మాస్టర్ గారిని, ఆయన పుస్తకాలే చదువుకున్నాం, చెప్తాను తర్వాత వారి గురించి ఎలా వచ్చింది అన్నది. అయితే మాస్టర్ గారు గాయత్రి మంత్ర ఉపాసకులై ఆయన చక్కగా గాయత్రి ధ్యానం చేసుకుంటూ గాయత్రి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సాక్షాత్కారాన్ని పొందినటువంటి మహోన్నతులైన ఆయన గాయత్రి అమ్మవారి ధ్యానంలో ఉండగా ఆయనకి మాస్టర్ సివివి గారి దర్శనం ఇవ్వటం అనేటటువంటిది జరిగింది. ఎందుకంటే మనం ఆయన గురించి చెప్పాను కదా, ఎంత చెప్పుకున్నా, ఎన్ని గంటలు చెప్పుకున్నా, ఎన్ని రోజులు చెప్పుకున్నా ఆ తన్మయత్వ స్థితిలోంచి మనం బయటికి రాలేము. మేము అటువంటి అనుభూతిని మేము ప్రతిరోజు అనుభవిస్తూ ఉంటాం ఆయన గురించి మాట్లాడుకున్నప్పుడల్లా. కాబట్టి త్వరగా ఆయన గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. అయితే ఆయన ధ్యానం చేస్తూ ఉన్న సమయంలో మాస్టర్ సివివి గారి దర్శనం జరిగితే, నేను అమ్మవారిని ధ్యానం చేస్తుంటే నాకు ఈయనెవరో కనపడుతున్నారు ఏమిటి అనేటటువంటి భావన కలగటం, తర్వాత మరికొంతకాలానికి ఆయన ఎవరో తెలియటం, ఆ ధ్యానంలో కల్పిస్తున్నటువంటి సివివి గారు ఈయనతోటి ధ్యానంలో మాట్లాడటం, మేము నిన్ను ఒక ప్రత్యేకంగా ఒక దివ్య ప్రణాళిక కోసం నిన్ను ఎంపిక చేసుకున్నాము, నువ్వు మాతో పని చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటి విషయాన్ని తెలిపి మాస్టర్ గారిని స్వయంగా యోగ మార్గంలోకి తీసుకుని వచ్చి ఆయన మాస్టర్ గారిని ఆయన యొక్క యోగ మార్గాన్ని విశ్వవ్యాప్తం చేయటానికి మాస్టర్ గారిని ఆయన ఎంచుకున్నారు. ఎవరు? మాస్టర్ సివివి గారు. అయితే మామూలుగా మాస్టర్ సివివి గారి మార్గంలోకి ప్రవేశించినప్పుడు చాలా విషయాలు చెప్తారు మనకి. ఏమండి, మీ కర్మ అనేటటువంటిది చాలా త్వరితగతిన ముందుకి సాగిపోతుంది, కర్మ క్షాళనం అనేటటువంటిది జరుగుతుంది, కాబట్టి మన కర్మగతిలో కొన్ని రావాల్సినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అది మాస్టర్ ఈకే గారి జీవితంలో కూడా జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, మనలో ఉన్నటువంటి కల్మషాలు పోవాలి అన్నా, మనలో ఏదైనా ఒక మంచి విషయం రావాలి అన్నా మనకున్నటువంటి కొన్ని పోవాలి. మనం ఏదైతే ఒక పాలు గిన్నెలో పోసుకోవాలంటే గిన్నె ఎలా శుభ్రం చేసుకుంటామో, అలాగే మనం ఏదైనా ఒక తినే పదార్థం పెట్టుకోవాలంటే ఆ పాత్రను ఎలా క్లీన్ చేసుకుంటామో, అలాగే
మన శరీరం అనేటటువంటి ఈ యంత్రంలో ఉన్నటువంటి అన్ని కోశాలు శుభ్రపడితేనే అందులో ఉన్నటువంటి జీవుడికి కావలసినటువంటి ఆ దివ్యమైనటువంటి వెలుగు అందుతుంది. లేకపోతే ఆ వెలుగు అందించుకోవటం చాలా కష్టం అవుతుంది. అందుకనే మాస్టర్ గారు అంతటి వారిని కూడా మాస్టర్ సివివి గారు ఈ యోగంలోకి తీసుకొచ్చినటువంటి సందర్భంలో, ఆయన యోగం చేస్తున్నటువంటి సందర్భంలో, ఆయన సాధనా కాలంలో ఆయన కూడా ఎన్నో చేదు అనుభవాల్ని ఆయన్ని కూడా నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఎడల కృతజ్ఞత ప్రదర్శించిన వాళ్ళు ఉన్నారు. వ్యంగ్య విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఉన్నాయి. ఆయన ఎన్నో ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ కూడా మౌనంగా భరిస్తూ వస్తున్నటువంటి విఘ్నాలన్నీ తట్టుకుంటూ నిరాశలో కూడా లోను కాకుండా, విమర్శలను లక్ష్య పెట్టకుండా, ఆత్మవిశ్వాసంలో అంతర్వికాసం దిశగా ఆయన ప్రయాణం సాగిపోయింది అనేటటువంటిది మనం ఆయన జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే, మనం సాధన చేస్తున్నప్పుడు మన సాధనలో ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. మనకి నిరాశలు వస్తాయి, నిందలు వస్తాయి, నమ్మక ద్రోహం జరుగుతుంది. నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే నీ ఎడల కృతజ్ఞత బదులు కృతజ్ఞతగా ఉండేటటువంటి వాళ్ళు మన జీవితంలో వ్యంగ్య విమర్శలు చేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ వస్తాయి. కానీ నీ యొక్క లక్ష్యం ఎప్పుడైతే సాధన వైపు ఉందో, నీలో కావలసినటువంటి అంతర్వికాసం, ద ఇన్నర్ డెవలప్మెంట్, ద ఇన్నర్ ఎన్లైట్మెంట్, దట్ ఈజ్ మై గోల్ ఇన్ మై సాధన, ఇన్ మై ప్రాక్టీస్ అని ఎప్పుడైతే ఒక మనిషి అనుకుంటాడో, దాని దిశగానే ప్రయాణం, అదే లక్ష్యంగా పెట్టుకుంటూ పోవాలి. మనం ఒక ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు బయలుదేరి కొంత దూరం వెళ్ళిన తర్వాత టైర్ పంచర్ అయింది అనుకోండి మన వెహికల్కి, ఇక్కడతో కాలం ఆ వెహికల్ అక్కడ బారేసి వెనక్కి తిరిగి రాము, అక్కడే ఉండిపోం కదా. దాన్ని ఎలాగైతే తిరిగి మళ్ళీ మనం సరి చేసుకొని మన ప్రయాణం కొనసాగిస్తామో, జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా వాటిని తట్టుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అగ్ని పరీక్షలు వస్తాయి మనకి జీవితంలో. అప్పుడే వాటన్నింటినీ మనం తట్టుకున్నప్పుడే పుటం పెట్టిన బంగారంలాగా మన వ్యక్తిత్వం వెలుగొందుతుంది, ఆత్మోన్నతి అనేటటువంటిది కలుగుతుంది. అది మాస్టర్ గారి జీవితంలో మనకు తెలుస్తుంది. అప్పుడు ఆయన ఈ మానవ జాతిని సేవించటానికి ఒక చక్కటి ఆయుధంగా తీర్చబడ్డారు అని చెప్తారు ఆయన. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా అటువంటి స్థితికి వెళ్ళాలి అంటే మనకు ఎదురయ్యే సమస్యలన్నింటినీ ధైర్యంగా తట్టుకోవాలి. ఆయన ఒక 12 ఏళ్లు దీన్ని అనుభవించారని చెప్తారు. అవి నిజంగా ఆయన ఎలా అనుభవించారు, ఎలా నడిచారు అంటే మామూలు మనిషి అయితే తట్టుకోలేడు. చాలా అతి దుర్భరమైనటువంటి కష్టకాలాన్ని ఆయన అనుభవించారు అని చెప్పారు. ఇది వ్యక్తిత్వాన్ని మనం మెరుగుపరుచుకోవటానికి, మన సాధనలో మనకు ఎదురయ్యేటటువంటి వాళ్ళని మనం ముందుకు తీసుకువెళ్ళిపోవాలి. అయితే ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఒక సమన్వయం అనేటటువంటిది మాస్టర్ గారి జీవితంలో మనకు కనపడుతుంది. ఈ సమన్వయం ఎలాంటి సమన్వయం అంటే, ఆయన కాదు అనేది కానీ ఇది వదిలేయి అనేటటువంటిది ఏది ఉండేది కాదుట. అన్నీ ఉండాలి అన్నారట. వాట్ యు నో, వాట్ యు డోంట్ నో, ఈ రెండు కలిపితేనే అసలైన సత్యం ఉంటుంది. కనపడని దాన్ని ఎప్పుడూ కనపడలేదు కాబట్టి లేదనుకోవద్దు. నీ కనపడుతున్న దాన్ని కనపడుతోంది కాబట్టి ఇది ఉంది అనేటటువంటి భావన వద్దు. త్రిపాదస్య అమృతం దివి అని పురుష సూక్తం చెప్తుంది. 3 వంతులు కనపడకుండానే ఉంటుంది. మనం మాట్లాడే మాటలో 3 వంతులు మనకు కనపడకుండా ఒక వంతే మనకి మాటగా బయటకు వస్తూ ఉంటుంది. ఇటువంటి ఒక జ్ఞానము పరిపూర్ణంగా సమన్వయాత్మకమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన దేన్ని కాదనే వాళ్ళు కాదట. కొంచెం స్పీడ్గా వెళుతున్నాం మనం, ఎందుకంటే చెప్పుకునేటటువంటి విషయం అంత ఉంది. ఎంతని చెప్పగలను, ప్రయత్నం చేస్తున్నాను అన్నమాట. అయితే భిన్నంగా కనిపించేటటువంటి విజ్ఞాన మార్గాలన్నీ ఆయన దృష్టిలోట విజ్ఞాన వృక్షపు శాఖలు అని చెప్పారు. ఇది ఎలా ఉంటుందో చూడండి ఒకసారి ఆలోచిస్తే. అంటే రకరకాలైనటువంటి వైద్య శాస్త్రాలు ఉన్నాయి మనకి, రకరకాలైనటువంటి వాంగ్మయం ఉంది మనకి. ఈయన మాస్టర్ గారి గురించి మనం చెప్పుకోవాలంటే ఆయన ప్రపంచ వాంగ్మయ సమన్వయకర్త మాస్టర్ ఈకే అని మనం చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి వాగ్మయాలు, ఊరికే మనం భారతం, భాగవతం, రామాయణం, లేదంటే పురాణాలు, ఇతిహాసాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు ఇవే ఆలోచించకండి. ఎప్పుడు ఎన్నో ఉన్నాయి. ఓల్డ్ టెస్టిమెంట్ ఉంది, న్యూ టెస్టిమెంట్ ఉంది, బైబిల్ ఉంది, హీబ్రూ స్క్రిప్చర్స్ ఉన్నాయి, మరి జొరాస్ట్రియన్ స్క్రిప్చర్స్ ఉన్నాయి, మరి పరమ గురువులు రాసినటువంటి మేడం బ్లవస్కీ గారు రాసినటువంటి సీక్రెట్ డాక్టర్ ఉంది, ఐసిస్ అన్వీల్డ్ ఉంది, మేడం బెయిలీ గారు రాసినటువంటి మరి 24 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్, మరి పరమ గురువు జ్వాలాకూల మహర్షి గారు ఆవిడ చేత రాయించిన పుస్తకాలు ఉన్నాయి, వేదాలు, పురాణాలు, మరి అలాగే విశ్వవిజ్ఞానం, భగవద్గీత, పతంజలి యోగ సూత్రాలు, జ్యోతిషం, హోమియోపతి, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, యోగశాస్త్రం, యంత్రశాస్త్రం, వేదాంగాలు. ఇప్పుడు నేను చెప్పానే లిస్టు
వీటన్నింటినీ సమన్వయం చేసి వీటన్నింటిలో ఉన్నటువంటి విషయాన్ని, శాస్త్ర రహస్యాల్ని ఒక మనిషి తన జీవితంలో ఎలా అర్థం చేసుకుని వాటిని తన ఆచరణలోకి తెచ్చుకుంటూ తన ప్రజ్ఞను వికాసం చెందించుకుంటూ దాని ద్వారా తాను పొందవలసినటువంటి మరి స్థిరత్వము, ఉన్నత స్థితి పొంది తానుగా జీవించేటటువంటి స్థితికి మనిషి ఎలా వెళ్ళగలడు అనటానికి కావలసినటువంటి సంపూర్ణ సమన్వయాన్ని అందించినటువంటి సమన్వయకర్త మాస్టర్ ఈకే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనలో ఉన్నటువంటి అటువంటి, నేను ఎందుకు చెప్తున్నా అంటే గత వారం ఒక విషయం చెప్పాను. నేను మొన్న జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారిని కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, అటువంటి గురువు లేడు మరి రాడు అని చెప్పారు. అది ఎంత అక్షర సత్యం అంటే ఆ మాట విన్నప్పుడు నాకు పులకరించింది ఒళ్ళు. నాకు ఇప్పుడు మాట్లాడుతుంటే కళ్ళమ నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే అటువంటి ఒక మహత్తరమైనటువంటి గురువు యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నందుకు జన్మధన్యం అనిపిస్తుంది. ఒకటి. రెండు, ఎన్నో జన్మల పుణ్యఫలంగా మేము ఆయన విషయాలు లేదంటే ఆయన మార్గాన్ని మనం అనుసరిస్తున్నాం అనిపిస్తుంది. నేనున్నాను, ఇన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. నాకు జ్యోతిషం రాదు, వైద్యం రాదు, మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, యోగం లేదు, అంగబలం లేదు, అర్ధబలం లేదు, యోగ బలం లేదు. మరి ఇన్ని ఎలా మాట్లాడుతున్నావు? కేవలం గురుబలం అంతే. గురువు నా నుండి పనిచేస్తున్నాడు అనేటటువంటి ఒక పూర్ణ విశ్వాసం నడిపిస్తోంది, జీవితమే నడిపిస్తోంది. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ భావన మనలో ఉంటుందో, ఈ భావన మనల్ని నడిపిస్తుందో సమస్తము అక్కడి నుంచి నడుస్తూ ఉంటుంది. అది బలం, అది ధైర్యం. ఇలా చెప్పేస్తున్నాం, ఎన్నో మాట్లాడుకుంటున్నాం అంటే ఏంటంటే గురువు గారు ఉన్నారు. ఆ స్థితికి మనం ఎప్పుడైతే వెళ్తామో, ఆ స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో అక్కడి నుంచి ఏది కావాలో అక్కడి నుంచి అది వస్తూ ఉంటుంది, అది నిన్ను నడిపిస్తూ ఉంటుంది. అలా ఆయన జీవితంలో ఒక ప్రత్యేకించి ఏ సిద్ధాంతాన్ని ఆయన బలపరచలేదు. అన్ని సిద్ధాంతాల్లో ఉండేటటువంటి సత్యాన్ని ఆయన చెప్పారు. నేను ఇప్పుడు ఇంత పెద్ద లిస్టు చదివాను కదా, నాకు తెలిసి ఇది చాలా చిన్న లిస్టు. ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన ఏదైనా ప్రసంగం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు నేను పెద్దల నుంచి విన్నది ఇది. ఆయన చుట్టూ ఒక రహస్యమైనటువంటి లైబ్రరీ ఉండేదట. ఆయన చుట్టూ ఒక స్పేస్లో ఆయన ఏది చెప్పదలుచుకున్నారో దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఆయన ద్వారా వస్తూ ఉండేదట. అసలు ఆ ఊహ, దాన్ని దర్శించిన వాళ్ళు ఉన్నారట. గుర్తుపెట్టుకోండి, ఏదో మనమే గొప్ప, మన దగ్గరే గొప్ప ఉన్నదని అనుకోవద్దు. ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో శాస్త్రాలు, ఎన్నో రహస్యాలు ప్రస్తుతం ఉన్నటువంటి మానవ జాతి దానికి కావాల్సినటువంటి అర్హత కోల్పోయింది అని మనకి కనపడకుండా వాటిని దాచినటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్తారు. అవన్నీ మనం తెలుసుకోలేము. కానీ తెలుసుకున్న దాన్ని మనం జీవితంలో ఆచరణలోకి పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అన్ని మార్గాల్ని ఆయన గౌరవించారు. మామూలుగా ఏదో ఒక సిద్ధాంతం పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు, ఏదో ఒక ఇజం ఉంటుంది. కానీ సత్యంలో నిలబడిపోయినటువంటి వాడికి అన్నింటిలోనూ, అన్ని పద్ధతుల్లోనూ, అన్ని ఆలోచనలలోనూ, అన్ని ఆలోచనలో, ఇన్ ఆల్ థాట్స్ ఆఫ్ సైన్స్, ఇన్ ఆల్ థాట్స్ ఆఫ్ స్పిరిచువల్ డిఫరెంట్ డాక్ట్రిన్స్, అందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించగలిగి దర్శించగలిగేటటువంటి వాడు ఒక ద్రష్ట, ఒక ఋషి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక మతానికో, ఒక సిద్ధాంతానికో, ఒక దానికి కట్టుబడి ఉండరు వాళ్ళు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఆయన చెప్పినటువంటి అతి ముఖ్యమైనది ఏంటంటే ఏ గురువుని నువ్వు అగౌరవపరచొద్దు. ప్రతి ఒక్క గురువుని నువ్వు గౌరవించాలి. వాళ్ళు చెప్పినటువంటి ప్రబోధాలను నువ్వు అధ్యయనం చెయ్యి. ఆ అవసరమైతే వీలుంటే ఆ గురువుల చిత్రపటాలు కూడా నీ పూజా మందిరాల్లో ఉంచుకోమని ఆయన యొక్క ఫాలోవర్స్ని ఆయన ప్రోత్సాహం చేశారండి. ఇది ఎవరన్నా చేస్తారా? ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనం ఈ రోజున ప్రపంచంలో ఎంతో మంది గురువుల్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడికి వెళ్తే ఆ గురువు చిత్రపటం తప్ప ఇంకో గురువు చిత్రపటం ఉండదు అక్కడ. కానీ మాస్టర్ ఈకే గారు ఆయన స్థాపించినటువంటి జగద్గురు పీఠం అనేటటువంటి దాంట్లో కానీ, గురు పూజలు నిర్వహించే పద్ధతిలో కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి అందరి గురువుల యొక్క చిత్రపటాలు ఉండేటట్లుగా ఆయన చూసి అక్కడ ఉంచి వాళ్ళందరినీ మనం గౌరవించాలి అనేటటువంటి ఒక ప్రతిపాదన చేసి అందరికీ అది ఫాలో అవ్వమని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన. మహోన్నత వ్యక్తి అని మనం బిరుదివ్వక్కర్లా, కానీ అలా చెప్పుకుంటే మనకు ఒక ఆనందం వస్తుంది. అయితే ఆయన కుమారుడి యొక్క ఆరోగ్యం బాగలేని పరిస్థితుల్లో రకరకాల ఆరోగ్య పద్ధతులు పాటించిన తర్వాత కూడా ఆయనకి సరిగా ఆ వైద్యం
రాకపోతే ఒక సందర్భంలో హోమియో వైద్య విధానం అనేటటువంటి దాన్ని చాలా లోతుగా అధ్యయనం చేసి దానిలో ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకొని ఎంతో మందికి హోమియో వైద్య విధానాన్ని అందించి ఆయన చాలా సులువుగా ఆయన శిష్యులందరినీ హోమియో వైద్యులు చేసేశారు. ఆయన మామూలుగా ఒక గురువు తను చెప్పిన సిద్ధాంతాన్ని 100 మంది మీద రుద్ది ఏదో చేయటం కాదు, కానీ అందరినీ హోమియో వైద్య విధానంలోకి తీసుకొచ్చి అతి సులువుగా చాలా సరళమైన పద్ధతిలో తక్కువ ఖర్చుతో ప్రజలకు వైద్యం ఎలా అందించవచ్చు అనేటటువంటి దాన్ని అందించినటువంటి ఆయన మాస్టర్ ఈకే గారు. ఆయన ఈ రోజున కొన్ని వేల హోమియో శిబిరాలు, కేంద్రాలు నడుస్తూ ఆయన పేరు మీద కార్యక్రమం నిర్వర్తిస్తున్నటువంటి డాక్టర్స్ ఎంతో మంది ఉన్నారు. ఇందా మనం చెప్పుకున్నాం, ప్రాక్ పశ్చిమ సమన్వయం అనేటటువంటిది మనిషిలో జరగాలి అని. అది ఆయనను అనుసరించినటువంటి వాళ్ళల్లో అది చేసి చూపించారు. ఆ వారధిని ఆయన నిర్మించారు. అంటే పదార్థమయమైనటువంటి జీవితాన్ని గడుపుతూనే ప్రజ్ఞామయమైనటువంటి జీవితాన్ని ఎలా గడపాలో ఆయన జీవించి ఆయన ఫాలోవర్స్కి చూపించారు, మీరు కూడా ఇలా జీవించవచ్చు అని. ఆయన ఏమంటారంటే న్యూ ఏజ్ టీచర్ అంటారు. ఎందుకండి న్యూ ఏజ్ అంటే? నవీన యుగపు మరి గురువు అంటారు. నవీనం అంటే అసలు ప్రతి యుగంలో కూడా మనిషి దిస్ ఈజ్ ద మోడర్న్ ఏజ్ అనుకుంటాడు. కానీ ఈ కుంభయుగంలో ఎప్పుడైతే మనిషి ఈ కుంభయుగంలో సైన్స్ అండ్ స్పేస్ అనేటటువంటి దిశగా ఎప్పుడైతే వెళ్ళిపోతున్నారో, అంటే పదార్థం నుంచి ప్రజ్ఞాతత్వంలోకి మనిషి ఎదగటానికి కావాల్సినటువంటి పూర్ణ సహకారం ఈ ఎక్వేరియన్ ఏజ్లో జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి గురువులందరూ ఈ ఎక్వేరియన్ ఏజ్లో వస్తారు. ఇప్పుడు సత్యసాయిబాబా గారికి సంబంధించినటువంటి శత జయంతి ఉత్సవాలు కూడా ఇప్పుడే జరుగుతున్నాయి. ఆయన కూడా 1926లోనే పుట్టారు. అంటే మహాత్ముల జనాలు ఎలా ఉన్నాయంటే వీటి కారణంగా మనిషిని పదార్థం నుంచి ప్రజ్ఞ వైపు తీసుకువెళ్ళటానికి కావాల్సినటువంటి మార్గ నిర్దేశకత్వం అనేటటువంటిది కుంభయుగం మొదలైనప్పుడే జరిగింది. దానిలో భాగంగానే గురువులందరూ వచ్చారు. కావాల్సినటువంటి విజ్ఞానాన్ని, అంతవరకు మనకి ఒక రకమైనటువంటి ఎమోషనల్ స్టేట్లో ఉన్నటువంటి భక్తిని అసలైనటువంటి ప్రేమ భక్తిగా మార్చడానికి కావాల్సినటువంటి విజ్ఞానాన్ని, దానికి కావాల్సినటువంటి వికాసాన్ని వీళ్ళందరూ మనకు అందించారు. అయితే సనాతన ధర్మాన్ని కానీ, సమన్వయాత్మకమైనటువంటి యోగాన్ని కానీ, ఈ రెండు వేరు కాదు. మనం అనుకునేటటువంటి అతి ఏన్షియంట్ లైఫ్ ఎలాగైతే ఉందో ఓ జీవన విధానం, సనాతన ధర్మం అంటే సనాతనం, అది ఎప్పుడూ ఉంటుంది. సనాతనం అంటేనే ఎటర్నల్. మనిషి పుట్టక ముందు కూడా ఉంటుంది, మనిషి పుట్టిన తర్వాత ఉంటుంది, రేపు వీడు పోయిన తర్వాత ఉంటుంది, ఎప్పుడూ ఉంటుందన్నమాట. అయితే దాన్ని ఒక సింథసైజ్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి జీవన విధానానికి దాన్ని ఎలా మనం అన్వయం చేసుకోవచ్చు అనేటటువంటి దాన్ని చాలా సరళమైనటువంటి పద్ధతిలో ఇచ్చారు ఆయన. అందుకనే ఆయనలో అటువంటి ఆ స్పార్క్ ఉండబట్టే మాస్టర్ సివివి గారు ఆయన ఎంచుకొని ఆయన యోగాన్ని విశ్వవ్యాప్తం చేశారు. ఒకప్పుడు మాస్టర్ సివివి గారి యోగాన్ని కేవలం ఆ కుంభకోణము, ఆ మద్రాసు, మేము మహా అయితే ఒంగోలు ఎంఎన్ గారు వచ్చిన తర్వాత అక్కడ చేసుకునేవారు. కానీ ఎప్పుడైతే ఈకే గారిని ఆయన ఎంచుకొని, అప్పటి వరకు సివివి గారు చాలా మందిని ఇనిషియేట్ చేశారు ఆయన ఉన్నంతకాలం. విచిత్రం ఏంటంటే మాస్టర్ సివివి గారు 1922 మేలో వెళ్ళిపోయారు. మాస్టర్ ఈకే గారు 1926 ఆగస్టులో పుట్టారు. ఆయన వెళ్ళిపోయిన 4 సంవత్సరాలకి. కానీ ఆయన ఎంచుకున్నారు. చూడండి, శిష్యుడు గురువు కోసం వెతుక్కోవడం కాదు, సరైన శిష్యుడు కోసం గురువు వెతుక్కుంటాడు అన్నది మాస్టర్ ఈకే గారి విషయంలో ప్రూవ్ అయింది. నువ్వు దానికి సంసిద్ధత ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడున్నటువంటి ఈ భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక జీవనం ఎలా కుదురుతుందండి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఆయన అది నిరూపించి చూపించారు. ఇదిగో ఇలా జీవించచ్చు అని చూపించారు. తన ఫాలో అయ్యే వాళ్ళని మీరు కూడా ఇలా జీవించండి అని ఆయన అందించారనమాట. ఇక ఆయన రచనలు ఏమేం రాశారు అని చెప్పుకుంటే ఒక జన్మ సరిపోతుంది. జన్మ కాదు, జన్మలు సరిపోతుంది. అంటే రాబోయే ఒక 500-600 సంవత్సరాలు, ఊరికే నేను ఒక నెంబర్ చెప్తున్నా, మేబీ 1000 ఇంకా ఎక్కువ తెలియదు, అప్పటి వరకు కూడా మనం మా శ్రీకే గారు ఇచ్చినటువంటి ఈ సమన్వయాత్మకమైనటువంటి ఈ జ్ఞానాన్ని, ఆయన అందించినటువంటి ప్రవచనాల్ని, ఆయన అందించినటువంటి పుస్తకాల్ని కనుక చదువుకుంటే జన్మలు తరించిపోతాయి. మనం దాంట్లోకి వెళ్ళాలి, ఆ రుచి కలగాలి. ఆ రుచి కలగాలి అంటే పుస్తకం చదువుకోవాలి. స్వీట్ తింటేనే కదండి. మామూలుగా చాలా మంది ఏం చేస్తుంటారంటే
దాని గురించి తెలుసుకోకుండా విమర్శిస్తూ ఉంటారు. ఏమండి మీరు రామాయణం చదివారు, చదవలేదండి అని రామాయణాన్ని విమర్శిస్తాడు. మరి ఎలా విమర్శిస్తారండి, మీకు తెలియదు కదా, నేను అంతే, నేను నమ్మను అనేటటువంటి వాళ్ళు ఉంటారు. మూర్ఖులు, మనం ఏం చేయలేము వాళ్ళని. అలాగే మాస్టర్ గారి పుస్తకం కానీ ఏదైనా ఒక గ్రంథాన్ని కానీ చదువుకున్నాక అది నీకు అర్థం కాకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకున్నాక దాన్ని నీకు అప్పటికి కూడా నచ్చకపోతే అది వేరే విషయం. కానీ ఇదేది చేయకుండా విమర్శ చేయకూడదు. నేను ఎందుకు చెప్తున్నాను, ఆయన పుస్తకాల్లో ఉన్నటువంటి విజ్ఞానం సర్వస్వం కూడా మనిషిని పదార్థం నుంచి ప్రజ్ఞలోకి తీసుకెళ్లి ప్రజ్ఞాస్వరూపుడుగా నిలబెడుతుంది. ఇందా చెప్పాను నేను, జ్ఞానము, యోగము, కర్మము ఈ మూడు చాలా ఇంపార్టెంట్. కలిగిన జ్ఞానంతో కర్మ నిర్వహిస్తే నీకు యోగ సిద్ధి వస్తుంది. యోగ సిద్ధి వల్ల ఏం జరుగుతుందండి, నువ్వుగా జీవిస్తావు. మనం ఇప్పుడు మన ఇంద్రియాలు ఏం పని చేస్తున్నాయో దాని ప్రకారం జీవిస్తాం. ఆయన మాస్టర్ గారి యొక్క పతంజలి యోగ సూత్రాలు కనుక మనం విన్నట్లయితే, ఆయన రాసినటువంటి ఆ పతంజలి యోగ సూత్రాల మీద ఆయన చెప్పినటువంటి లెక్చర్ విన్నట్టయితే మనకు తెలుస్తుంది. అప్పుడు యోగం, సత్యం అనేటటువంటి దాన్ని చాలా చక్కగా చెప్తారు ఆయన. మామూలుగా యోగ సాధన కానీ ఏదైనా చేసినటువంటి వాడు ఒక చక్కటి స్థిరమైనటువంటి మనసుతో తనకు తానుగా జీవిస్తాడు. అంటే నేనుగా జీవిస్తాం. భగవద్గీత గురించి మనం చెప్పుకుంటున్నాం. మనం భగవద్గీత గురించి చెప్పుకున్నటువంటి ప్రతి విషయము మాస్టర్గా ఈకే గారు అందించినటువంటి పుస్తకం నుంచే చెప్తున్నాను నేను. శంఖారావం అనేటటువంటి పుస్తకం నుంచి, మందరగీత అనేటటువంటి పుస్తకం నుంచి. అటువంటి సమన్వయం భూమి మీద లేదు అని చెప్పడానికి నేను ధైర్యంగా చెబుతున్నాను నేను. ఎందుకంటే నేను 10 భగవద్గీతల యొక్క వివరణ నేను చదివి ఈ పర్టికులర్ ఒక పాయింట్లో ఈయనేం చెప్పారు, వాళ్ళేం చెప్పారు, ఈయనేం చెప్పారు అని శంకరాచార్యుల వారి భాష్యం దగ్గర నుంచి మాస్టర్ ఈకే గారి భాష్యం దాకా నేను చదివి ఇంతటి సమన్వయం ఎవరు ఇవ్వలేదు అనేటటువంటి భావన నాకు కలిగింది. అంటే ఏ యుగానికి ఏది అవసరమో అప్పుడు అక్కడి ప్రకృతిలోంచి అప్పుడు అది ఇచ్చేవాళ్ళు వస్తారు అని మాస్టర్ ఈకే గారి ద్వారా మనకు తెలుస్తుంది. పరమ గురువులు అనేటటువంటి ఒక గురు పరంపర మానవ జాతిని ఎప్పుడూ కూడా సరైనటువంటి మార్గంలో నడిపించి వాళ్ళకు కావలసినటువంటి ప్రబోధాలను అందించి అక్కడి నుంచి వాళ్ళని ఉన్నతమైనటువంటి వికాసం కోసం వాళ్ళని నడిపించేటటువంటి ఒక హైరార్కీ అంటారు, గురు పరంపర అనేటటువంటి ఉన్నది. ఆ గురు పరంపరకి మా శ్రీకే గారు ముఖద్వారంగా పనిచేశారు. జ్ఞానాన్ని, యోగాన్ని సమన్వయం పరిచి జాతికి అందించారు. అనేక మంది మహాత్ములతో పనిచేశారు. వారి కొందరి ద్వారా కూడా పనిచేశారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఆయన అందించినటువంటి సమస్త జ్ఞానంలో ఆయన అంతర్యామి అనేటటువంటి సాధనే ఎక్కువగా ఆయన బోధించేటటువంటి వాళ్ళు. అంటే ఆయన ప్రబోధాల యొక్క పరమార్థం ఏమిటి అంటే అంతర్యామి సాధన. అంతర్యామి అంటే అన్నిటిలో ఉన్నటువంటి ఆ తత్వం, దానివైపే ఆయన ఎక్కువగా భగవద్గీత, పతంజలి యోగ సూత్రాలు బాగా మాస్టర్ గారు వాటిని ఎక్కువ, ఎందుకంటే ఆయన అనేవారట, పతంజలి అనేటటువంటి ఆయన శాస్త్రవేత్త అయితే కృష్ణుడు కళాకారుడు అని అనేవాళ్ళట. పతంజలి మహర్షి మానవ శాస్త్రాన్ని మా ఆత్మ యొక్క అభ్యున్నతి కోసం మనం పాటించవలసినటువంటి క్రమశిక్షణ పతంజలి యోగ సూత్రాల్లో ఉంటుంది. అవన్నీ ఆయన అలా గనక మనం వాటిని గనక చేస్తే అది ఒక రకమైన డిసైపుల్షిప్ లాగా మారిపోతుంది. ఆ శిక్షణా సోపానాలను ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కనుక మనం ఫాలో అయితే కృష్ణుడు వాటిని కళాత్మకంగా భగవద్గీతలో వివరించాడు అని చెప్తారు. అంటే యోగాభ్యాసము, యోగ శాస్త్రము ఈ రెండు కలిపితే యోగ విద్య అవుతుంది. ఎప్పుడైతే యోగ విద్య అనేటటువంటి ఈ రెండింటినీ మనం పాటిస్తున్నామో అప్పుడు మనకి యోగ జీవనం అనేటటువంటిది వస్తుంది అని చెప్తారు. యోగ జీవనంలో ఏం జరుగుతుంది అంటే మనలో చిత్తవృత్తి నిరోధం జరిగి మనం స్వస్వరూపంలో జీవిస్తాము. లేకపోతే నీ కళ్ళు, నీ ముక్కు, నీ చెవులు ఏమేం చూస్తున్నాయో, నీ ఇంద్రియాలు ఎలా ప్రవర్తిస్తున్నాయో నీ మనసు అక్కడికి వెళ్ళి కూర్చుంటూ ఉంటుంది. దానికి అదిగా ఉండదు. పొద్దున్నుంచి ఆయన అద్భుతమైనటువంటి ఒక కంపారిజన్ చెప్తారు పతంజలి యోగ సూత్రాల్లో. మనం ఎప్పుడైతే యోగ సాధన లేదో, యోగాభ్యాసం లేదో, యోగ శాస్త్రాన్ని మనం తెలుసుకొని జీవితంలోకి మనం పాటించట్లేదో, అంటే చిత్తవృత్తి నిరోధం జరగలేదో, మనం స్వస్వరూపంగా మనలో మనం భగవద్గీతలో చెప్పుకునేటటువంటి నేనుగా మనం ఎప్పుడు జీవించటం లేదో అప్పుడు మనం మన మనసుగా జీవిస్తాం. నీ మైండ్ ఎటుపోతే అటు పోతావు, నీ ఆలోచన ఎటుపోతే అటు పోతావు, నీకేది అనిపిస్తే అటా వెళ్ళిపోతావు. దానికి మాస్టర్ గారు ఇచ్చినటువంటి చక్కటి సిమిలి ఏంటో చెప్పమంటారా మీకు?
ఒక 100 మంది వేసుకొని విడిచినటువంటి వస్త్రం నువ్వు ధరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పారు ఆయన. అద్భుతమైనటువంటి సిమిలి అది. 100 మంది వేసుకొని విడిచిన చొక్కా మనం వేసుకుంటే మనకు ఎలా ఉంటుంది? అలా నీ మనసు ప్రపంచంలో ప్రతిరోజు నీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఇరుక్కుపోయి కొట్టుకొని నానా కంపు పడిపోయి సాయంత్రానికి రొష్టు పడిపోతూ ఉన్నావు. నీకు చిత్తవృత్తి నిరోధం జరగలేదు, నువ్వు చిత్తవృత్తుల్లో నివసిస్తున్నావు అని చెప్పారు. ఈ ఎంత అద్భుతమైనటువంటి సిమిలి అండి. అందుకు నువ్వు కావాల్సినటువంటి జ్ఞానాన్ని నువ్వు పొంది ఆ జ్ఞానంతో నువ్వు కర్మ చేస్తే అప్పుడు నీకు కావాల్సినటువంటి నీకు ఆ స్థిరత్వం అనేటటువంటిది కలుగుతుంది. ఆయన జ్యోతిష్ శాస్త్ర ద్రష్ట. జ్యోతిష్ శాస్త్రం ఆయనకి దర్శనం ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఎవరికి ఎలా చెప్పారు, ఆయన జాతకం కూడా ఎవరికైనా వెళ్తే జాతకం కూడా ఆయనకి చూసేవాళ్ళు కాదుట. మీకు సరదాగా ఒక విషయం చెప్తాను, నేను విన్నది. మాస్టర్ గారికి ఎవరో ఫోన్ చేశారట. ఆయన ఎప్పుడు కూడా అర్ధరాత్రి అయినా ఏ టైం అయినా సరే ఫోన్ చేస్తే వెంటనే అటెండ్ అయ్యేవారట. అలాగే ఒకసారి ఒకరు ఫోన్ చేశారట, ఏమండి ఇక్కడ జాతకాలు చెప్తారట, కృష్ణమాచార్యులు ఉన్నారా అంటే లేరండి అన్నారట. ఆయనే మాట్లాడుతున్నారు. కృష్ణమాచార్యులు గారు ఉన్నారా అండి అంటే ఉన్నారండి అంట. మీరేనా అండి? నేనేనా అంటే జాతకాలు చెప్తారండి. జాతకాలు చెప్పే కృష్ణమాచార్య ఇక్కడ లేడండి అన్నారు. అంటే ఆయనకి అప్పట్లో అలా పేర్లు ఉండేవి. అంటే మహాత్ములు దిగి వచ్చి నీకు యోగ విద్య ఇస్తాము, జ్ఞానం ఇస్తాము, నీకు కావాల్సినటువంటి వికాసం కలిగిస్తాను, ఒరే నువ్వు ఈ మార్గాన్ని ఫాలో అవరా, మేము పొందాము, అటువంటి స్థితిలో మేము ఉన్నామని చెబితే మనం ఏం చేస్తాం? ఆయన దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన వ్యాపారానికి లేదంటే మనకు కావాల్సిన పనులకి ముహూర్తాలు పెట్టించుకోవడం, జాతకాలు చెప్పించుకోవడం చేస్తూ ఉంటాం. విచిత్రం ఏంటంటే ఆయన్ని నమ్మి శరణాగతి చెందితే ఆయన ఇచ్చినటువంటి మార్గాన్ని కనుక నువ్వు ఫాలో అయితే నువ్వు జాతకం చూపించుకోకర్లా నీ జీవితంలో. ఆ స్థితిలో నిన్ను ఉంచుతారు. అది మనం ఆలోచన చెయ్యం. సరే, అది వేరే విషయం. ఇలాంటివి ఎన్నో 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 ఉన్నాయి. కానీ మనం ఆయన ఒక మహిమల కింద మనం మాట్లాడుకున్నాం అనుకోండి, అది ఎలా అయిపోతుంది తెలుసా? ఆహా ఆహా ఓహో అని అనుకుంటాం. అది ఆయనకి నచ్చదు. అందుకని ఆయన ఏం చెప్పారండి తెలుసా అండి? ఏ గురువు చెప్పుండడు ఆయన చెప్పారు, నేను మళ్ళీ ఒక కొత్త పేరుతో ఒక దేవుడుగా పూజింపబడటానికి పిచ్చి కలలు అనే వాళ్ళ కోసం నేను ఈ భూమికి దిగి వచ్చిన వాడిని కాదు అని చెప్పారు. అంటే మీరు మళ్ళీ నేను కొత్త దేవుడిని అనుకోని కొత్త దేవుడండి అనేదో పాటలో, సినిమాలో కూడా పాట ఉంటుంది. అలా నేను ఇంకొకళ్ళ చేత నేను ఒక కొత్త అవతారంగా పూజించబడటానికి రాలేదు. బట్ ఐఎమ్ హియర్ టు బి రియలైజ్డ్ బై ద వర్కర్స్ యాజ్ దేర్ ఓన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్క్. నువ్వు చేసే పనిలో నీ యొక్క సొంత వ్యక్తీకరణ, నీకు నువ్వు గురించి తెలుసుకోవటానికి, నీ చేసేటటువంటి కర్మ ద్వారా నువ్వు గురించి నిన్ను తెలియజేయటం కోసం నేను వచ్చాను. నేను వేరే కాదు, నువ్వు ఎవరైతే గురువు అని నీలో ఉన్నాడో అదే నేనని చెప్పారు. నువ్వు కూడా నీ సొంత గురువుకి డిఫరెన్స్ కాదు, యు ఆర్ ద సేమ్. రిమెంబర్ దట్ యు ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఓన్ మాస్టర్ అని చెప్పారు. నేను అనేటటువంటి తత్వానికి నువ్వు భిన్నం కాదని చెప్పారు. నీలో ప్రాక్పశ్చిమమైనటువంటి సమన్వయం జరుగుగాక అని చెప్పారు. అదే అందరిలో ఉన్నటువంటి నేను. ఎప్పుడైతే నువ్వు ఆ నేనును మనం రియలైజ్ అవుతామో, ఎప్పుడైతే ఆ నేనుగా మనం జీవిస్తామో, ముందు మనం అలా జీవించటం నేర్చుకొని తర్వాత అవతల వాడిలో కూడా ఉన్నటువంటి ఆ నేను అనేటటువంటి తత్వం తెలుసుకుంటామో, దర్శించగలుగుతామో, నువ్వు నేను ఒకటే అనేటటువంటి భావం కలుగుతుందో, అప్పుడు సమస్త సృష్టి అంతా కూడా ఆ ఒకే తత్వంతో ఉందని తెలుస్తుందో, అదే విశ్వరూపం. అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చూపినటువంటి విశ్వరూపం ఏంటది? అంతటా ఉన్నటువంటి నేనుని దర్శింప చేశాడు. దానికి నీకు దివ్య దృష్టి కావాలి అని ఇచ్చాడు. ఆ దివ్యమైనటువంటి దృష్టి ఒకళ్ళు ఇవ్వక్కర్లా, నీ సాధనలో నీకు దొరుకుతుందని చెప్తున్నారు మాస్టర్ గారు. మీలో నన్ను తెలుసుకోవడం అంటే మీలో ఉన్న మాస్టర్ని తెలుసుకోవని కాదు, మీలో ఉన్న నేను అనేటటువంటి తత్వమే మాస్టరు. అది నేను తెలుసుకున్నాను కాబట్టి నన్ను మాస్టర్ అన్నారు. రేపు నువ్వు తెలుసుకుంటే నువ్వు మాస్టర్వే, అప్పుడు నువ్వు నేను ఒకటైపోతావు అనేటటువంటిది ఒక విషయం చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి గురువు మాస్టర్ ఈకే గారు. ఎవరు చెప్పారండి? భూమి మీద ఉన్నటువంటి ఇన్ని రకాల గురువుల్లో ఎవరన్నా మనం చెప్పుకునేటటువంటి వాళ్ళు. అందుకే ఆయన అన్నారు, అటువంటి గురువు లేడు, మరి రారు అని చెప్పినటువంటి విషయం. అయితే మనం చాలా మరి జ్ఞానపరంగా చాలా దాన్ని ఏమంటారు ముద్దగా వెళ్తూ ఉన్నాం మనం. ఎందుకంటే అలా ఉంటుంది మాస్టర్ గారి
గురించి మనం మాట్లాడుకుంటుంటే. అయితే ఆయన అనుసరించే వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం మాస్టర్ గారితో ఉన్నప్పుడు కానీ వాళ్ళ యొక్క సూక్ష్మ కోశాలను శబ్ద తరంగాల ద్వారా శుద్ధి చేసేవారు అని చెప్పారు. మాస్టర్ గారు ఫాలోవర్స్ ఉన్నారండి. నాకు కొంతమందితోటి నాకు ఫిజికల్ టచ్ ఉంది వాళ్ళతోటి. ఎలాగంటే 1985లో ఉండగా నేను డిగ్రీ ఏదో సంథింగ్ ఏదో చదువుకుంటూ ఉన్నప్పుడు ఖమ్మంలో మాస్టర్ గారు ఒక శిష్యులు మోపిదేవి కృష్ణస్వామి గారు ఖమ్మం వచ్చినప్పుడు ఆయన ప్రసంగాలు అవి వింటూ మా తోటుగా ఉన్నటువంటి మా అక్క, మా సీతక్క ఉంటే మా సీతక్కతో పాటు మేమంతా వెళ్తుంటే మాస్టర్ గారు మా తమ్ముడు కూడా ఇందులో చేరతాట అంటే ఆయన భుజం తట్టి చేరినట్టేలేవో అన్నారు. ఆ తర్వాత 15 సంవత్సరాలకి మాస్టర్ ఈకే గారి యొక్క మరొక శిష్యులు మాస్టర్ ఎంఆర్ఎల్ రావు గారు అమెరికాలో నేనుంటే ఆయన మా ఇంటికి వచ్చి మా ఇంట్లో 3 రోజులు ఉండి, అది సుకృతం ఉండి ఆయన మాకు ప్రార్థన ఇచ్చారు 2000 సంవత్సరంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాస్టర్ సివి గారి మార్గంలో ప్రార్థన చేసుకుంటూ మాస్టర్ ఈకే గారి రచనలు చదువుకుంటూ అలా నడుస్తూ ఉన్న సమయంలో మాస్టర్ కె పార్థి కుమార్ గారితో పరిచయం జరగటం, ఆయన మాస్టర్ ఈకే గారి యొక్క స్థాపించినటువంటి జగద్గురు పీఠాన్ని తర్వాత కొనసాగించటం, తర్వాత మాస్టర్స్ ఈకే గారి యొక్క ప్రణాళికని విశ్వవ్యాప్తం చేయటంలో మరింత కృషి జరిపి ఇంకా ముందుకు తీసుకువెళ్ళటం, అలా మాస్టర్ గారి యొక్క రచనల్ని మరింతగా ఆయన వివరించి ఇంకా మాలాంటి అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా చేసి ముందుకు తీసుకున్నటువంటి మాస్టర్ కేపీకే గారు, తర్వాత సిహెచ్ఎస్ఎన్ రాజు గారు, ప్రస్తుతం ఆయన జగద్గురు పీఠానికి అధ్యక్షులుగా ఉండి మళ్ళీ మాస్టర్ గారు చేసినటువంటి అనేక ప్రసంగాలని పుస్తకాల రూపంలోకి తీసుకొచ్చి వాటిని మన అందరికీ కూడా ఉపయోగపడేలా చేయటం అనేటటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి సిహెచ్ఎస్ఎన్ రాజు గారు, అలా నాకు మాస్టర్ ఈకే గారి యొక్క శిష్యులు అయినటువంటి కృష్ణస్వామి గారు, ఎంఆర్ఎల్ రావు గారు, మరి కేపీకే గారు అండ్ సిహెచ్ఎస్ఎన్ రాజు గారు, వీళ్ళందరితోటి నాకు పరిచయం ఉంది. వాళ్ళందరితోటి వాళ్ళ యొక్క పాదాలకు నమస్కారం చేసుకునేటటువంటి అదృష్టం నాకు కలిగింది. వీళ్ళందరిలో ఒక సూత్రంగా మాస్టర్ ఈకే గారు పనిచేస్తూ ఉంటారు. సూత్రే మణిగణాయువ అని భగవద్గీతలో చెప్పినట్లు వీళ్ళందరిలో ఆయన ఒక సూత్రంగా పనిచేస్తూ ఉంటారు. అయితే మాస్టర్ సివివి గారి యొక్క యోగం, మాస్టర్ ఈకే గారు అందించినటువంటి జ్ఞానం, మాస్టర్ మరి మోపిదేవి కృష్ణస్వామి గారి స్పర్శ, మాస్టర్ ఎంఆర్ఎల్ రావు గారు ఇచ్చినటువంటి మార్గం, మాస్టర్ కేపీకే గారి ద్వారా పొందినటువంటి మరికొంత దానికి కావాల్సినటువంటి వికాసం, మరి సిహెచ్ఎస్ఎన్ రాజు గారితో పరిచయం, ఇవన్నీ కూడా నా జీవితాన్ని ఎంత ప్రభావితం చేసినాయి, ఎంతవరకు వెళ్ళినాయి అంటే ఏ బలం, ఇందాక చెప్పాను కదా, ఏమీ లేనటువంటి ఒక స్థితి నుంచి ఈ రోజున మాస్టర్ గారి గురించి మాట్లాడుకునేటటువంటి ఒక స్థితికి నన్ను మాస్టర్ గారు ఈ స్థితిలో ఉంచారంటే దానికి కారణం ఆయనే, ఆయన రచనలు, ఆయన అనుగ్రహం తప్ప మరొకటి లేదు. అయితే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మనలో ఉన్నటువంటి సూక్ష్మకోశాలు శుద్ధి పడితే కానీ మనకి వికాసం అనేటటువంటిది కలగదు. దానికి ఆయన అనుసరించే వాళ్ళ శ్రేయస్సు కోసం వారి ఉన్నతి కోరి వాళ్ళ సూక్ష్మ శరీర కోశాలను శబ్ద తరంగాల ద్వారా శుద్ధి చేసేవారు అని ఒక అని చెప్పారు. అంటే ఏమిటండి? మామూలుగా అంటే ఏంటంటే మాస్టర్ గారు వాళ్ళని కూర్చోబెట్టి ఏదైనా ఓ మంత్రం చెప్పేవారా, లేదంటే కాదు చచ్చేటి తిట్టేవారు, అంతే కదండి. చచ్చేటి తిట్టేవారట. మాస్టర్ గారు ఏమో ఇట్రా అన్నారంటే ఇప్పుడు మనకేదో ఉంది అని వాళ్ళు రెడీగా మెంటల్గా రెడీ అయిపోయేవారట. చేత్తో కొట్టడం కాదండి, మనిషికి మాట గొడ్డుకు దెబ్బ అన్నారు. మనిషికి ఒక మాట, మాట అంటే శబ్దమేగా, దానికేం రూపం లేదు కదా. ఈ శబ్ద తరంగాల ద్వారా నీ కోశాల్లో మార్పు రావాలి, నీ కోశాల్లో దానికి సరైనటువంటి కల్మషాలు పోవాలి. అందుకని ఆయన చెప్పిన పనిని సరిగా అర్థం చేసుకోకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ రోజున భయంకరంగా గంట అరగంట మంచి క్లాస్ పడేదట. దాంతో కొంత సెట్ అయ్యేది, ఎందుకంటే గుర్తుంటుంది. పెళ్ళం బాగా తిట్టింది అనుకోండి, రెండోసారి చేసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు కదా మనిషి, భర్త. అలా ఉంటుంది. వయసు వరుస అనుకోండి, అందరినీ ఒక తాటిని కట్టద్దు. ఇది ఎందుకు చెప్తున్నానంటే సరదాగా శబ్ద తరంగాల ద్వారా శుద్ధి చేసేవారంటే మంత్రమో ఏదో అనుకోకండి, చచ్చేటి తిట్టేవారట. ఒకసారి మొన్ననే ఆయన మాస్టర్ గారి శిష్యులు ఒక ఆయన వస్తే ఆయన చెప్తున్నారనమాట, అలాగే అందరికీ హోమియో మందులు ఇస్తున్నారట. ఎవరో వచ్చి నాకు చెవు నొప్పండి అన్నారట. ఈయన కూడా పలాని మందు అనిస్తే ఆయన మందు వేసుకుని తెల్లారి వచ్చి తగ్గలేదండి అన్నారు. అదేంటి తగ్గాలే, ఎలా వేసుకున్నావు మందు అని అడిగితే ఆయన మాత్రలు చెవులో వేసుకున్నట్ట. చెవు నొప్పి అంటే చెవులో వేసుకున్నట్ట. ఎవరిచ్చారు? పలానా ఆయన ఇచ్చారండి మందు అని. సరే ఇట్రా అన్నాడు మాస్టర్ గారు అన్నారు అంటే ఇక ఆ రోజు పడిపోయినట్టే. అందుకని ఆయన రెడీగా
కాస్త 4 సార్లు శ్వాస పీల్చుకొని సోహం మంత్రం చేసుకొని వెళ్ళి మాస్టర్ గారి దగ్గర నుంచుంటే నీకు మందు వాడికి ఎలా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలో తెలియదా, నీకు బుద్ధి లేదా, అది లేదా, ఇది లేదా, ఒక అరగంట సేపు తిట్టారట. ఒక పక్క మందులు ఇచ్చుకుంటూనే ఇటు పక్క క్లాస్ పడుతూ ఉంటుంది. అంటే భౌతికంగా పనిచేస్తూనే మానసికంగా, అంటే ఆయన అనేక కక్షల్లో ఎలా పనిచేస్తారో అన్నది చెప్తున్నా. అంటే అవతల వాడిని తిడుతుంటే ఇక్కడ మందు తప్పు మంది ఉండదు. ఒకవేళ ఆయన తప్పు మంది ఇచ్చినా అవి కూడా జరిగినాయట. ఒకవేళ తప్పు మంది ఇచ్చినా ఆ మందు వేసుకుంటే వాడికి తగ్గిపోయేదట. ఇలాగా ఎవరినో ఏదో అడిగితే మాస్టర్ గారు ఏదో మంది చెప్తే వాడు ఏదో రాసుకోవడంలో స్పెల్లింగ్ మిస్టేక్ తప్పు రాసుకున్నట్ట, తీరా షాప్కి వెళ్తే షాప్ వాడు ఏదో మంది ఇచ్చాట. ఇవన్నీ చూసి అదేంటి మాస్టర్ ఇలా మంది ఇచ్చేశారు అంటే, అన్ని చదువుకుంటేలే మాస్టర్ గారు చూసుకుంటారు. మాస్టర్ గారు చూసుకుంటారంటే మాస్టర్ గారు అంటే ఎవరు? మాస్టర్ ఈకే గారు మాస్టర్ గారు చూసుకుంటారంటే ఎవరా మాస్టర్ గారు? మాస్టర్ సివివి గారు. అంటే ఏ సందర్భంలోనూ తానుగా లేక తన గురువే తన నుండి పనిచేసేటటువంటి స్థితికి మారిపోయినటువంటి వ్యక్తి మాస్టర్ ఈకే గారు. ఆ స్థితిలో ఆయన ఉన్నప్పుడు ఆయన లేరు, ఆయన గురువే ఆయన నుంచి పనిచేస్తున్నాడు. ఈ రోజున మాస్టర్ గారు మనకి ఏం ఇన్స్ట్రక్షన్ ఇస్తారో అనేవారట. ఈ రోజున నా దగ్గరికి ఎవరు ఎలా వస్తారో ఆయన నిర్ణయం చేస్తారు అనేవారట. నిర్ణయం మనదేం లేదు. ఇలా చేద్దాం మాస్టర్, అలా చేద్దాం మాస్టర్ అని అందరూ అడుగుతూ ఉంటే మాస్టర్ గారు ఏమంటారో దాన్ని చూద్దాంలే అనేవారట. అంటే తాను లేని స్థితి, ఆ స్థితికి వెళ్ళిపోయినటువంటి, ఆ స్థితికి మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్పారు ఆయన. అప్పుడు నువ్వుగా ఉంటావు. నీ జీవితం కొనసాగుతూనే ఉంటుంది, భౌతిక జీవితం నడుస్తూనే ఉంటుంది, అంతర్గత జీవితం నడుస్తూనే ఉంటుంది. నీ లోపల ఉన్నటువంటి మహాత్ములు లేదంటే నీకు విశ్వంతో కావాల్సినటువంటి పరిచయం ఉంటుంది. నీ యొక్క ఉన్నత స్థితిలో ప్రజ్ఞామయంగా నువ్వు జీవిస్తావు అని జీవించి చూపించారు ఆయన. ఆయన రాసినటువంటి స్పిరిచువల్ ఎస్ట్రాలజీ, ఆయన జ్యోతిష్ శాస్త్ర ద్రష్ట అని చెప్పాను కదా, అక్కడి నుంచి వచ్చింది మనకి. స్పిరిచువల్ ఎస్ట్రాలజీ, స్పిరిచువల్ సైకాలజీ. ఆయన తెలుగులో 50 పైన పుస్తకాలు, ఇంగ్లీష్లో 50 పైన పుస్తకాలు. ఎన్ని పుస్తకాలు నా దగ్గర అయితే కౌంట్ లేదు, ఊరికే ఒక నెంబర్ చెప్తున్నాను నేను. తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఫారిన్ కంట్రీస్లో, ఆయన యూరప్ ఎన్నోసార్లు వెళ్ళారు. యూరప్ కంట్రీస్లో, ఫారిన్ కంట్రీస్లో ఆయన తిరిగినప్పుడు ఆయన చేసినటువంటి ప్రసంగాల్లో వచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి రహస్యాలు, నభూతో నభవిష్యతి, మళ్ళీ చెప్పే గురువు మళ్ళీ ఇప్పట్లో లేడు, ఆయనే రావాలి, ఆయనే చెప్పాలి. వాటిని మనం చదువుకొని అవగతం చేసుకుంటే మనకు కలిగే వికాసం అంతా ఇంత కాదు, ఆనందం అంతా ఇంత కాదు. ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటూనే ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది మాకు. అయితే ఈ స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనేటటువంటి దాంట్లో మనం అనుకున్నట్లుగా మనం ఒక జాతకం చూపించంగానే మరి పెళ్లికి చావుకు ఒకే మంత్రంలాగా జాతకాలు పనిచేయమని చెప్పారు. ఇలా ఎవరూ చెప్పలా. ఒక పసిపిల్లవాడి దగ్గర, ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఒక సేవకుడిని ఉంచినప్పుడు ఆ పిల్లవాడు తప్పు చేస్తుంటే ఆ సేవకుడు ఆ పిల్లవాడిని కంట్రోల్ చేస్తాడు, నువ్వు ఆ తప్పు చేయొద్దు, అది నీకు మంచిది కాదు అని. అదే పిల్లవాడి పెరిగి పెద్దవాడై కొంచెం వికాసం చెంది తన పని తాను చేసుకుంటూ తప్పులు చేయకుండా ఉన్నప్పుడు ఇదే సేవకుడు ఆ పిల్లవాడికి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేస్తాడు. ఇంకా పెరిగి పెద్దవాడైనప్పుడు ఈ సేవకుడే ఆ పిల్లవాడికి స్నేహితుడిగా పనిచేస్తాడు. నువ్వు ఇంకా పెద్దవాడివైతే నీకు సేవకుడుగా ఆ సేవకుడు మారుతాడు. అలా గ్రహాలన్నీ కూడా మనిషి యొక్క స్థితిని బట్టి, వాడు ఏ స్థితిలో ఉన్నాడు అనే దాన్ని బట్టి గ్రహాలు నియంత్రిస్తాయా, లేదంటే వాడి క్రమశిక్షణ ఇస్తాయా, లేదంటే వాడితో పనిచేస్తాయా అనేటటువంటి వివిధ కోణాల్లో, వివిధ లోకాల్లో, వివిధ రకాలుగా గ్రహాలు పనిచేస్తాయి అనేటటువంటిది మొట్టమొదటిసారిగా ప్రపంచానికి ఆయన అందించారు ఈ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అనేటటువంటి దాంట్లో. ఏ స్థితుల్లో ఎలా పనిచేస్తాయి అని మనకు చెప్పారు. అటువంటి దానికి ఆయన అందించారనమాట. ఎందుకంటే ఆయన రచనలు ఊహించి రాసినవి కాదు, దర్శించి రాసినవి అని గుర్తుపెట్టుకోండి. కృష్ణుడి మీద ఆయన నవలలు రాశారు మాస్టర్ గారు. పురాణ పురుషుడు, పురుషమేధము, క్రీడామయుడు, మంత్రజాలం అనేటటువంటి నవలలు ఆసుగా మనం ఇప్పుడు అర్జెంటుగా రాసేయాలి అని చుట్టూ ఉన్న అన్యాయాలు, కాగితాలు, పేపర్లు రెడీగా పెట్టుకొని కూర్చునేవాళ్ళట. మాస్టర్ గారు ఎప్పుడు ఏం చెప్తారు అని. అలా రాత్రి పగలు డిక్టేట్ చేస్తారు ఆయన వాటన్నిటిని. అందులో యోగం, భక్తి, జీవన విధానం, సమస్త జ్ఞానం అన్నీ ఉంటాయి అందులో. ఆయన అలా దర్శించి రాశారు. ఎప్పుడైతే మనం మనిషి ఉన్నత కోశాల్లో జీవిస్తాడో ఆనందం అనేటటువంటిది వస్తుంది. లోయర్ వెహికల్స్ లో మనం ఉన్నప్పుడు అదే జ్ఞానం మత్తు కలిగిస్తుంది. ఇప్పుడు ఏదైనా గురువుగారు ఒక మంచి జ్ఞానపరంగా చెప్తున్నారనుకోండి, ఒక సింథసిస్ చెప్తున్నారనుకోండి, ఒక మంచి విషయం చెప్తున్నారనుకోండి, కొంతమందికి నిద్ర వస్తుంది, కొంతమందికి ఆనందం వస్తుంది, కొంతమందికి ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకు?
మనం ఎక్కడున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అదే జ్ఞానం ఒకడికి వికాసాన్ని కలిగిస్తోంది, అదే జ్ఞానం ఒకడికి ఆనందాన్ని కలిగిస్తోంది, అదే జ్ఞానం ఒకడికి మత్తును కలిగిస్తోంది. కారణం వాడు ఉన్నటువంటి ఆ స్థితులు. ఇంకొకటి ఏం చెప్పారంటే అధ్యయనము, అధ్యాపనము, సేవ అనేటటువంటి 3 ముఖ్యమైనటువంటివి చెప్పారు ఆయన. మనకి సమయం అయిపోతుంది. ఎందుకు చెప్తున్నా అంటే యోగా అనేటటువంటిది ఒక దృక్పథం, అనేటటువంటిది ఒక యాటిట్యూడ్ అని చెప్పారు. యోగాలో ఒక ఇది ఉన్నది, ఏది ఒక ఏకత్వం అనేటటువంటిది అవసరం. ఒక పుష్పం ఉన్నది, పుష్పంలో ఉన్నటువంటి అందము, లేదంటే నువ్వు రెక్కలన్నీ విడదీసి మళ్ళీ ఒక పుల్ల కుచ్చితే వచ్చేదానికి ఏమిటి తేడా? ఆ ఏకత్వం అనేటటువంటిది లేదు. అలాగే మనిషి జీవించి ఉన్న శరీరానికి, ప్రాణం వదిలిన శరీరానికి తేడా ఏంటి అంటే అన్నీ ఉన్నాయి అక్కడ. ఒక మనిషి జీవించి ఉండగా శరీరంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ ఉన్నాయి, కానీ ఏకత్వం లేదు. అటువంటి ఏకత్వమే యోగం అని చెప్పారు. ప్రకృతిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రహస్యాలు తెలవటానికి కావాల్సినటువంటి కీస్, తాళం చెవుల గుత్తి ఆయన దగ్గర ఉంది. అర్హతను బట్టి అవి మనలో ఆయన తెరుస్తారు. మన పని అర్హత సంపాదించుకోవటమే. దానికోసమే ఈ సాధనలన్నీ. అత్యుత్తమమైనటువంటి సాధన ఏంటో చెప్పమంటారండి? సమర్పణ. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం మమ అని ఎందుకు చెప్పాడండి? అంటే కృష్ణుడిని శరణ వేయటం కాదు, నీలో ఉన్న నేనుకు నువ్వు శరణ వేడు. నీలో ఉన్న నేనుకు నువ్వు సమర్పణ చెందుకొని ఆ నీలో ఉన్న నేనుకు ఎప్పుడైతే నీ దర్శనం, నీ సాధన అన్ని ముందుకు వెళ్తుంటాయో అది ఉత్తమోత్తమైనటువంటి సమర్పణ. అప్పుడు నీ సాధన ఒక స్థితికి వెళ్ళినప్పుడు, నీకు అర్హత వచ్చినప్పుడు, ఆ అర్హతను బట్టి ప్రకృతి ఏం చేస్తుంది? వాడికి కావాల్సినటువంటి సీక్రెట్స్ని ఓపెన్ చేస్తుంది. ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి. యోగంలో ఇంకొక ముఖ్యం ఏమవుతుంటే సెన్సిబుల్ లివింగ్ వస్తుంది. కామన్ సెన్స్ తోటి లివ్ చేయటం అనేటటువంటిది వస్తుంది. మన మాట, మన చేత, మన భావం ఇవన్నీ నిజంగా కామన్ సెన్స్ తోటి మనం పనిచేస్తున్నామా అనేటటువంటిది మనకు తెలుసు. మనం ప్రత్యేకంగా ఎవరికైనా చెప్పుకోకర్లా. అని చెప్పారు, రియల్ యోగా స్టూడెంట్ నెవర్ బి సీరియస్ అని చెప్పారు. యోగంలో నువ్వు సీరియస్నెస్, ఆయన యోగం చేస్తున్నారండి, ఆయన ఎప్పుడు చాలా సీరియస్గా ఉంటారు కాదు. సెన్సిబుల్ లివింగ్ ఉండాలి, హాస్యం ఉండాలి నీ జీవితంలో, ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వు ఉండాలి, టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పారు. నీలో మార్పు రావాలంటే 10 సంవత్సరాలు ఎదురు చూడక్కర్లా. యూ కెన్ చేంజ్ ఇన్ 10 minutes. డోంట్ ప్రిఫర్ టు బి ఫూల్ ఫర్ 10 years when there is an opportunity to become wise in 10 minutes అని చెప్పారు. మనం సంసిద్ధత లేక మనం కాలాన్ని వృధా చేసుకుంటూ మనం ఇలా కాదు అని మనం చెప్పుకుంటాం. ఇట్ ఈస్ మెంటల్ సైలెన్స్, నాట్ వోకల్ సైలెన్స్ అని చెప్పారు. కుటుంబంలో స్త్రీలందరూ కూడా భాగవతం, రామాయణం ఇలాంటివన్నీ తప్పకుండా చదవాలని చెప్పారు. ఏమండి మరి ఫారినర్స్, దానికి సంబంధించినటువంటి ఎక్కడ ప్రతి జాతిలో కూడా జ్ఞానం ఉన్నది. ఏ జాతికి సంబంధించినటువంటి దాన్ని వాళ్ళు అందుకొని దాన్ని వాళ్ళ జీవితంలోకి ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు. అది ఇంపార్టెంట్ అనమాట. అవర్ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ అవర్ బిహేవియర్ టువర్డ్స్ అదర్స్. నువ్వు అవతల ఎడల ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నదాన్ని బట్టి నీ జ్ఞానం, నీ చదువు, నీ సంస్కారం ఉంటాయని చెప్పారు. అది కావాలి. ఫియర్ ఈజ్ యానిమల్ నేచర్ అన్నారు. భయం అనేటటువంటిది అది పశు స్వభావం, అది దాని నుంచి నువ్వు బయటపడవన్నాడు. ట్రూత్ ఈజ్ ఓన్లీ థింగ్ దట్ కెన్ స్టాండ్ ఈవెన్ ఇన్ ఫెయిల్యూర్. సత్యం వైపు ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయి. అలా ఉన్నప్పుడే నీకు కావాల్సినటువంటిది జరుగుతుంది అని చెప్పారు. యువర్ లైట్ ఈజ్ యువర్ సెల్ఫ్, డోంట్ కలర్ ఇట్ విత్ యువర్ లిమిటేషన్ అని చెప్పారు. మనం మన లిమిటేషన్ తోటి మన వెలుగుని మనం కుంచుకుపో. మనకు గొప్ప జాతకం ఉండొచ్చు, మనం గొప్పవాళ్ళం అవ్వచ్చు, ఎంత గొప్పవాళ్ళమైనా సరే నీ ఆలోచన ఎలా ఉంది, నీలో భయం ఎలా ఉంది, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అవతల వాళ్ళ ఎడలా, దీన్ని బట్టి నువ్వు ఎలా ఉన్నావో అని తెలుస్తుంది అనమాట. మనీ ఈజ్ లైక్ అ లూబ్రికెంట్ బిట్వీన్ 2 persons టు ఎనేబుల్ బోత్ ఆఫ్ దెమ్ టు లివ్. ఒక ఇంధనం, డబ్బు అనేటటువంటిది ఇద్దరు వ్యక్తులు జీవించడానికి మధ్య కావాల్సినటువంటి ఇంధనం లాంటిది, ఫ్యూయల్ అని చెప్పారు. ఇంకోటి చెప్పమంటారండి, నెవర్ ట్రై టు బి గ్రేట్, ట్రై టు బి గుడ్ అని చెప్పారు. మనం గొప్పగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం, మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయమని చెప్పారు. డోంట్ అటెంప్ట్ టు బి గ్రేటర్ దాన్ అదర్స్, ట్రై టు బి గ్రేట్ థింగ్స్ దాన్ అదర్స్. 10 మందికి ఉపయోగపడే పనే గ్రేట్ థింగ్. యజ్ఞార్థం కురు కర్మాణి, అలా జీవితాన్ని నడిపి చూపించారండి ఆయన. అనుకూల పరిస్థితి కానీ ప్రతికూల పరిస్థితి కానీ తటస్థంగా ఉండటం ఆయన పద్ధతి. ఇది పవిత్రత, ఇది అపవిత్రత అనే దృష్టి లేదు. అక్కడ మన పని ఏమిటి అనే దాని మీద ఉన్నది.
అలా ఆయన జీవితాన్ని నడిపి ఎందరికో మార్గదర్శకత్వం వహించి ఎందరినో కొన్ని లక్షల మందికి స్ఫూర్తిని అందించి ఈ రోజుకి కూడా ఆ స్ఫూర్తిని అందిస్తూ ఆచార్య పూర్వ రూపం అంతేవాసి ఉత్తర రూపం విద్యాసంధి అంటుంది తైత్రీయోపనిషత్తు. ముందు గురువు గారు వెళ్తూ ఉంటారట, తర్వాత శిష్యుడు వెళ్తూ ఉంటారట. ఏమిటి గురువుకి శిష్యుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ లింకప్ అంటే విద్య, గురువు గారు అందించినటువంటి విద్య, గురువాక్యం. కృష్ణస్వామి గారు, మోపిదేవి కృష్ణస్వామి గారు చెప్తారు, ఇది స్వరపేటిక కాదు గురుపేటిక అవ్వాలి అన్నారు. ఈ గొంతులోంచి వచ్చే మాట గురువు అందించిందే రావాలి. అటువంటి గురువు నీ నుంచి పని చేయాలి అంటే కావాల్సినటువంటి సమస్త కల్మషాలని నీ నుంచి నువ్వు తొలగించుకోవాలి. తొలగించుకున్నప్పుడే గురువు పనిచేస్తాడు. ఇన్ని విషయాలు మాస్టర్ గారు మీ గురించి నేను మాట్లాడటం ఏంటి, ఇది చాలా అజ్ఞానం, కాబట్టి మీరే మాట్లాడండి అంటే ఏవో తోచిన విషయాలు మనం చెప్పుకోవడం జరిగింది. అలా ఆయన జీవితాన్ని గలిపి 1984 మార్చి 17న ఆయన దేహత్యాగం చేసి అంతర్యామిత్వం పొందారు. ఈ రోజుకు కూడా మాస్టర్ గారికి నమస్కారం. ఆయన చెప్పారు, నీకు ఎప్పుడైనా సరే బాధ కలిగినా, నీకు ఎప్పుడైనా నీ మనసుకి కష్టం అనిపించినా నువ్వు నా దగ్గరికి నాకు చెప్పుకో. నాకు ఎప్పుడైతే నువ్వు అలా చెప్పుకుంటావో నేను నీకు తప్పకుండా అటెండ్ అవుతానని చెప్పారు ఆయన. నేను అటెండ్ అవుతానన్నారు. నీ మనసుకి ఏ కష్టం కలిగినా నన్ను విలువ పలుకుతా, వస్తా అని చెప్పారు. నా చిత్రపటం దగ్గర కూర్చొని నాకు చెప్పు, నేను వింటానని చెప్పారండి. ఆయన అలా జీవించారు, ఎందరి దగ్గర అలా జీవించారు, ఎందరికో అలా చేశారు ఆయన. నన్ను గట్టిగా స్మరిస్తే నాకు తెలిసిన విషయాలు నీ మనసుకు అందిస్తా అన్నారు. నన్ను నమ్మిన జీవులు నా హృదయంలో ఉంటారన్నారు. నన్ను చూడాలని నీకు అనిపించిన మరుక్షణం నిన్ను చూడాలని నాకు అనిపిస్తుంది అంటారు. ఇవి జీవితంలో ఆయన ఇచ్చినటువంటి ఆణిముత్యాలండి. ఎన్ని చెప్పుకుంటాను చెప్పండి ఆయన గురించి, మాస్టర్ గారి గురించి. మన ప్రయత్నం మనం చేశాము. మణిపూసలు లాంటివి కొన్ని తీసుకొని ఆయన చెప్పాను నేను. ఆయన మామూలుగా ఆయన గ్రంథాలు చదువుకుంటే తెలుస్తుంది. ఆయన గ్రంథాలు చాలా దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా ఉన్నాయి. www.worldteachertrust.org అనేటటువంటి ఒక వెబ్సైట్లో మాస్టర్ ఈకే గారు, మాస్టర్ కేపీ గారు వీళ్ళందరూ అందించినటువంటి ఎన్నో గ్రంథాలు, పుస్తకాలు ఇంగ్లీషు తెలుగు ఉన్నాయి. చదువుకోండి, వికాసం పొందండి, మాస్టర్ గారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ఇది ఆయనకి సెంటినరీ ఇయరు. రేపు ఆగస్టు 11 మాస్టర్ గారి 100 జన్మదినం జరుపుకుంటూ ఉన్నాం. అటువంటి మాస్టర్ గారు మనందరికీ సర్వదా ఆయన మనలో ఉండి, మనలో ఉన్నటువంటి ఆ నేను అనే తత్వాన్ని తెలుసుకునే విధంగా మనందరినీ సాధనలో ముందుకు నడిపించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ వారి పాదపద్మంలోకి నమస్కారం చేసుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.